వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. జోహార్ పేరుపోగు క్రాంతి కుమార్. నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడ గ్రీన్లాండ్ పేరుపోగు వెంకటేశ్వర్లు గారి కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ గారి వారి ఇంటికి వచ్చాము. ఈ దుర్ఘటన జరిగి 40 రోజులు దాటిపోతుంది. 3 పిల్లలు, భార్య, పాపం వాళ్ళ అమ్మగారు, ఈ పిల్లలతో పాటు ఇంకొక చిన్న పాప కూడా ఉన్నది ఈ కుటుంబానికి. అయితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీల్లో జరిగిన ఎటువంటి దారుణాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవటంలా. ఇది మంచి పద్ధతి కాదు. అది కాకుండా 3 బిడ్డల తల్లి, ఆ తల్లి పరిస్థితి ఏంటి? అతని తల్లి పరిస్థితి పెద్దావిడ, 60 ఏళ్ళు దాటి ఉంటాయి ఈ తల్లికి. ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ పసి బిడ్డల పరిస్థితి ఏంటి? కనీసం ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, అది ప్రభుత్వాల బాధ్యత కదా. ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా మాట్లాడాం, అమ్మతో మాట్లాడాం, మా చెల్లెమ్మతో మాట్లాడాం, ఇంతవరకు ఎవరూ స్పందించలేదండి. ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు మా దగ్గరికి రాలేదు. ప్రభుత్వం నుంచి ఏ మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి గారైనా స్పందించాలి కదా. ఈ మాత్రం మానవత్వం లేకపోతే మీరు ప్రభుత్వాలు ఎలా సాగిస్తారు సార్? ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము మాత్రం బీసీల తరపున, ఎస్సీ ఎస్టీల తరపున, బహుజనుల తరపున మేము హెచ్చరించేది ఏంటంటే, ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఈ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగిందని కూడా ఒక్కొక్క చనిపోయిన వ్యక్తులకు కుటుంబాలకు ₹1 కోటి ఇచ్చారు. 1 కోటి కాదు, 100 కోట్లు ఇచ్చినా కూడా క్రాంతి కుమార్ని మాత్రం మీరు తీసుకురాలేదు. ఇదే ఖచ్చితంగా పోలీసుల వ్యవస్థ నిర్లక్ష్యం, పోలీసుల దౌర్జన్యంతోనే, ఆ భయంతోనే చనిపోయాడని ఈ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎందుకు వచ్చి పరామర్శించరు? మీరు తప్పు చేశారని మేము అంటలా, జరిగిన తప్పుకు మీరు ప్రాయశ్చిత్తంగా ఏదో ఒక స్పాంతన కలిగించేలాగా ఈ కుటుంబానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.